తండ్రి ఇదిగో నా ప్రభా బట్టి నీకు వందనాలు తండ్రి. అప్పుడు మానసికంగా ఉన్న తండ్రి నా స్థితిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నాయన ఎదుగున మంచి జ్ఞానాన్ని దయచిన తండ్రి. మళ్ళీ మామూలు అవడానికి నువ్వు సహాయం దయచిన ప్రభా. నాయన తండ్రి నువ్వు చేయగల దేవుడు ఆయన చేస్తావు నమ్ముచున్నాం నా తండ్రి. ఇదిగో నా ప్రభా ఇక్కడ ఎవరైతే నా తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను ముట్టి స్వస్థపరిచాయా తండ్రి. ఇదిగో నా జీవప్పుడు నా తండ్రి మురళి గారు అనే వ్యక్తి ఉన్నారు నా తండ్రి. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు నా తండ్రి. డయాలసిస్ చేసుకుంటున్నారు నా తండ్రి. ఆయన రక్త మార్పిడి అంటే చాలా ఇది నా తండ్రి. రక్తం ఇచ్చినప్పుడు అంత బాధగా ఉంటుంది నా తండ్రి. నాయన అయ్యా తండ్రి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ప్రభా. అయ్యా తండ్రి నాయన ఐదుగు నెత్తిన చరికాల వరకు నా ప్రభా ప్రతి అవయవాన్ని ముట్టి స్వస్థపరిచిన తండ్రి. నాయన అయ్యా నువ్వు ఇచ్చిన ఈ జీవం నా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభా ఈ జీవంతో నా ప్రభా నిన్ను నా ప్రభా అనేది నువ్వు ప్రార్థించి బిడ్డలు ఉండడానికి మాకు సహాయం దయచిన మురళి గారిని స్వస్థపరిచిన తండ్రి. ఆ కుటుంబం అంతా మళ్ళీ సంతోషంగా ఉండి నా ప్రభా నీకు సాక్షిగా నిలబడిన ప్రభా నీ కొరకు బతికే కుటుంబంగా ఉంచడానికి నువ్వు సహాయం దయచిన తండ్రి. నాయన ఇక ఏ వ్యాధిని నయం చేసే శక్తిగల దేవుడు నువ్వే నా తండ్రి. వైద్యుడు కంటే పరమ వైద్యుడు నా కాదంటే ఏది లేదు నా ప్రభు. హల్లెలూయా 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 స్తుతి 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 నీకే వందనాలు తండ్రి. మరి యథార్థవంతులు ప్రవర్తించు నా తండ్రి. నా వారికి న్యాయం తీరుస్తాను నా ప్రభా. యథార్థవంతంగా మేము జీవిస్తున్నా తండ్రి. మా న్యాయం తీర్చే దేవుడు నా ప్రభు. అయ్యా నీకే వందనాలు. స్థుతులు స్థుతులు స్తోత్రం 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 అయ్యా తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నా ప్రభు. ఏదైనా నామం అడిగితే ఇచ్చే దేవుడు నా తండ్రి. నాయన ఎల్లప్పుడూ నేను స్థుతించబడ్డగా ఉండడానికి నాకు సహాయం దయచిన తండ్రి. నిత్యము నా ప్రభ నీ కీర్తి నా నోటు ఉండినట్టుగా నాకు సహాయం దయచిన ప్రభా. తండ్రి నా అతిశయము నువ్వే, నా సంతోషము నువ్వే నా తండ్రి. నాయన నిన్ను గణపరిచిబిడ్డగా నన్ను ఉంచడానికి నువ్వు సహాయం దయచిన ప్రభా. తండ్రి యాక్గా కూడిన ప్రభా నిన్ను ప్రార్థించే వారిగా ఉండడానికి మాకు సహాయం దయచిన తండ్రి. అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి నువ్వు మమ్మల్ని చీకటి బ్రతుకుల నుంచి వెలుగులో రప్పించిన దేవా నీకే వందనాలు తండ్రి. నాయన అయ్యా తండ్రి ఎన్నో మార్లు నా తండ్రి నా కంటి చూపు ద్వారా నా నోటి మాట ద్వారా నా తండ్రి నా చేతి పనుల ద్వారా నా కాళ్ళ నడక ద్వారా నా హృదయ తలంపుల ద్వారా నా తండ్రి అనేక సార్లు నా తండ్రి గడిచిన సంవత్సరం అంతట్లో నా ప్రభు ఎన్నో సార్లు నీ గాయం రేపిన దాన్నే ఉన్నాను నా ప్రభుత్వం క్షమించాయా తండ్రి. నాయనదిగా నా నూతన సంవత్సరానికి పెట్టినప్పుడు నా ప్రభు నూతన ఆత్మతో నూతన బలంతో నన్ను నింపుతూ వస్తున్న దేవుని పొందునాలయ్యా. అయ్యా తండ్రి నాయన ప్రార్థన బలం నా తండ్రి నాలో అభివృద్ధి పడడానికి నువ్వు సహాయం తెచ్చా నా తండ్రి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా చేసిన క్రియలు చొప్పున నా తండ్రి నువ్వు ఎన్నో సార్లు బాధపడి ఉన్నప్పటికీ నా ప్రభా నీ జాలి చొప్పున నీ కృప చొప్పున మమ్మల్ని కరుణిస్తూ వస్తున్న దేవుని కొందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి. ఎలా ప్రార్థించాలో ఎలా స్థుతించాలో తండ్రి నేను అందుచేర ప్రార్థనలు మాకు నేర్పించాయా తండ్రి. నేను నువ్వు గొప్ప దేవుడు నా ప్రభా నా తండ్రి. అన్ని నువ్వు చేయగల దేవుడు నా తండ్రి. జ్ఞానం నీ ఎందుకు మెండుగా ఉంటుందన్నావు నా ప్రభు. అయ్యా నేను ఎలా స్థుతించాలో అటువంటి జ్ఞానాన్ని మాకు దయచే నా తండ్రి. అయా తండ్రి నాయన నీవే పరాక్రమం తండ్రి దేవుడు నా ప్రభా. ఆయన మా ప్రార్థన ఆలకించే దేవుడు నా తండ్రి. మా నోటి మాటలు చెవియోగ్య దేవుడు నా ప్రభా. అయ్యా తండ్రి అయ్యా నీకే వందనాలు తండ్రి. నాయన మా మాటలు ఆలకించిన తండ్రి మా ప్రార్థన ఆలకించిన ప్రభు. అయ్యా తండ్రి నువ్వు చేసిన ప్రార్థనలను ఉత్తిగా వెళ్ళకూడదు నా తండ్రి. నాయన అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి నేను సుయంలో ఉన్న దేవానికి వందనాలు. మీ మౌనంగా ఉండక నా ప్రభు నీకు స్తుతులు చెల్లించే వారికి ఉండడానికి మాకు సహాయం తెచ్చి తండ్రి. నాయన ఇక నా ప్రభు సర్వ శరీరం ఎద్దుకు వచ్చేద్దరు అన్నావు నా తండ్రి. అవునయ్యా తండ్రిని నేను మీ మోసే బలములన్నీ నువ్వు భరిస్తూ వస్తున్నావు నా ప్రభు నా తండ్రి. నాయన పశ్చాత్తాపము కలిగిన ప్రభు నిన్ను మనసుతో భయభక్తులతో నా ప్రభు నిన్ను ఆరాధించిన ప్రభు నిన్ను ప్రార్థించబెట్టకుండా మాకు సహాయం దయచేయ తండ్రి. అయ్యా తండ్రి నాకు తగ్గింపు జీవితం దయచేయ తండ్రి. నాయన ఎస్సయ్య తగ్గింపు జీవితాలతో నా ప్రభు నిండు హృదయాలతో నా తండ్రి నిండు నా పరిశుద్ధముగా నా ప్రభు నిన్ను ఎత్తికే వారికి ఉండడానికి మాకు సహాయం దయచేయ నా ప్రభు. అయ్యా తండ్రి అయ్యా ఎందు భయభక్తులు కలిగిన తండ్రి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు అన్నావు నా ప్రభు. అయా తండ్రి ఆయన నిత్యముగా నా ప్రభు మా కష్టార్జితము మేము అనుభవించదను నా ప్రభు. అయా తండ్రి నేను అయా నీకే వందనాలయ్యా. అయా తండ్రి అయా నీకే స్తోత్రాలు స్థుతులు స్తోత్రం తండ్రి. నాయన మా కుటుంబాలన్నీ ఆశ్రదించబడాలి నా తండ్రి. నాయన అయ్యా తండ్రి నువ్వు ఇచ్చిన జీవంతో నా ప్రభు మా కుటుంబం అంతా నా ప్రభు నిధనము నన్ను ప్రార్థించబడగా ఉండడానికి మాకు సహాయం తెచ్చా నా తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నాయా నీ ఎందు నా ప్రభు నా తండ్రి నాయన నమ్మకించి ప్రార్థిస్తున్నావు నా ప్రభు. అయా తండ్రి ఉత్తివారిగా నా ప్రభు నా తండ్రి నా ప్రభు చంటి పిల్లలు మనస్తో
మనస్తత్వం కలిగిన ప్రభుని ప్రార్థిస్తున్నాం వైపు ప్రభు. అంటే ఘనమైన ప్రార్థనలు మాకు నేర్పించాయా తండ్రి నాయన. అయ్యా తండ్రి నిన్ను ఎలా స్తుతించాలో నా ప్రభా నా తండ్రి, ఎలాగా నన్ను ప్రార్థించాలో నా ప్రభా మాకు నా తండ్రి ప్రార్థన విజ్ఞాపనలు నేర్పించాయా తండ్రి. ఇదిగో మా కోసం నా ప్రభా నీ తండ్రి కృపాసమందు కూర్చున్న నా తండ్రి అందుకని మా కోసం జ్ఞాపనలు చేస్తున్న దేవా నా తండ్రి. అయ్యా నీకే వందనాలు తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించిన తండ్రి. అయ్యా నా తండ్రి సాతాను నా తండ్రి తంత్రాలతో నా ప్రభు ఏ బిడ్డ నశించుకోవడం నీకు ఇష్టం లేదు కదా నా ప్రభు. అయ్యా లోకంలో ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలన్న తండ్రి. నీకే వందనాలు తండ్రి. మా కోసం మా ప్రభా దీని రిక్తుల శరీరధారివైన ప్రభా మా పాపాల నిమిత్తమైన తండ్రి నాయన. ఇక నా ప్రభు కారణం శిలువలో బలి అయిపోయిన దేవునికి వందనాలయ్యా తండ్రి నాయన. అయ్యా మా పాపాల నిమిత్తమైన రక్తం ఖర్చిన దేవునికి వందనాలు తండ్రి నాయన. మా కోసం శరీరాన్ని అలగొట్టుకున్న దేవునికి వందనాలు తండ్రి. నా ప్రభా అయ్యా తండ్రి ఇక నా ప్రభు మా శరీరాలను అలగొట్టుకున్న ప్రభా నా తండ్రి ఉపవాసాల ద్వారా నా తండ్రి నా మా శరీరాలను అలగొట్టుకున్న తండ్రి నీకు విజ్ఞాపన చేసే ప్రార్థన మాకు నేర్పించయ్యా తండ్రి నాయన. యేసయ్యా నీకే వందనాలయ్యా. నువ్వు నేర్పిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రం 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 అయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభు మా శరీరాల ఈర్చులు నా ప్రభుని మేము జయించడానికి మీ ఆత్మబలం మాకు దయచిన తండ్రి. అయిగా నా ప్రభు ఒంటి మీద ఉన్న గాయాల మందులతో మనం వేసుకుంటాం నా తండ్రి. హృదయం చెడుతనంతో నిండిపోయి ఉంటుంది నా తండ్రి. ఆ చెడుతనం ఎవరి ద్వారా పోతుంది నా ప్రభు. అయ్యా తండ్రి అది చెడు ఆలోచన చెడు తలంపులు నా ప్రభు హృదయం నుంచి తీసివేయగల దేవానికి వందనాలు తండ్రి. నీకే వందనాలు. స్తోత్రం. మా హృదయాలను చెడు తీసివేసిన ప్రభు చీకటి తీసివేసిన తండ్రి. నీ వెలుగుతో నీ ఆత్మతో నింపున తండ్రి. హృదయం మారిన ప్రభు నిన్ను ఆరాధించి వెళ్ళకుండానికి సహాయం దయచిన తండ్రి. తల్లి వచ్చిన తండ్రి విడిచిన ప్రభు ఆయన బండి ముత్తును వెలివేసినప్పటికీ నా ప్రభు నా తండ్రి నువ్వు మమ్మల్ని విడవక ఎడబాయికి నా ప్రభు అనుక్షణం కాపాడుతూ వస్తుంది దేవునికి వందనాలు. స్తోత్రం అయ్యా తండ్రి. నాయన ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. అయ్యా ప్రతి కుటుంబం సమాధానం కలిగిన తండ్రి. భర్త భార్య మధ్య సమాధానం కలిగిన ప్రభా పిల్లలు మొత్తం నా ప్రభా కుటుంబం అంతయు నా ప్రభ నా తండ్రి. ఉదయం సాయంత్రం నా ప్రభ నా తండ్రి నిన్ను నా ప్రభు ప్రార్థించి వెళ్ళడానికి నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి నువ్వు సహాయం దయచిన ప్రభా. ఏదైనా కీడు జరిగినప్పుడు నా తండ్రి నిన్ను మర్చిపోక నా ప్రభు కీడులో నా తండ్రి నిన్ను వెతికే వారిగా ఉండడానికి సహాయం దయచిన తండ్రి. నాయన అయ్యా తండ్రి నావనయ్యా. ఇక మానవులు మనుషులు నా తండ్రి ఇతర మనస్తత్వాలకు మారిపోయి స్వభావం కలవారు నా ప్రభు నా తండ్రి. మా మనసులను పట్టుకున్న తండ్రి మా హృదయాలను పట్టుకున్న తండ్రి నాయన జాడిపోకుండా పడిపోకుండా నీ చేతులు లేవనెత్తున్న తండ్రి నాయన. ఎస్ఐ నా ప్రభు సంజయం గారిని బట్టి నీకు వందనాలు. స్తోత్రం అయ్యా. ఆ బిడ్డ నా ప్రభు ఎంతో ప్రయాసపడి ఉదయమే తెచ్చిన తండ్రి అనే కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ జూమ్ యాప్ నడిపిస్తున్నారయ్యా. అనేక ఆత్మలు దీనిలో చేయడానికి ఆ బిడ్డ ఎంతో ప్రయాసపడుతున్నా తండ్రి. నా తండ్రి నీ ఎందుకు ప్రయాసపడింది ఏది వ్యర్థం కాదు నా తండ్రి. నేను ఈ జూమ్ యాప్ మరింతగా ఆశీర్వదించిన తండ్రి. ఆ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించిన ఎటువంటి ఇబ్బందులు కానీ ఎరుకులు కానీ లేకుండా తీసివేయబడాలి నా ప్రభా. ఆ కుటుంబం అంతా నా ప్రభా అనేక కుటుంబాల మాదిరిగా జీవించడానికి సహాయం దయచిన తండ్రి. జూమ్ యాప్ నా ప్రభా అయితే అనేక కుటుంబాలు నా తండ్రి నా ప్రభా నా తండ్రి వరలక్ష్మి గారు హైమవతి గారు నా ప్రభా కళవతి గారు నా తండ్రి సంతోషం గారు నా ప్రభా సత్యనారాయణ గారు నా ప్రభా నా తండ్రి. నా ప్రభా అనేక మంది నా ప్రభా నిన్ను ప్రార్థిస్తున్నారు నా ప్రభా. వాళ్ళకున్న బాధ తీసివేసిన ప్రభా ఆయన నిత్య రాజ్యానికి మేము ఎలా చేస్తామో నా తండ్రి అటువంటి నా ప్రభా జ్ఞానాన్ని మాకు దయచిన తండ్రి. ఉత్తి మాటలు ఉత్తి ప్రార్థనలు మాకు వద్దు నా తండ్రి. నా ప్రభా మార నా ప్రభా ప్రార్థించే ప్రార్థనలు మాకు నేర్పించాయా తండ్రి. నాయన కన్నీటి ప్రార్థన నా ప్రభా నిన్ను చేరే ప్రార్థన మాకు నేర్పించాయా తండ్రి. నాయన తండ్రి నీకే వందనాలు. స్తోత్రం తండ్రి. ఇదిగో నా ప్రభా ఇక నా తండ్రి నాయన పాటల ద్వారా మహిమ వచ్చే బిడ్డగా ఉండడానికి నాకు సహాయం తెచ్చాను తండ్రి. నాయన కీర్తన బాగా చదివి బిడ్డలను ఉండను తండ్రి. కీర్తన భాగం చదివినప్పుడు తండ్రి అర్థం చేసుకున్న మనసు జ్ఞానాన్ని మాకు దయచాను తండ్రి. ఎవరైతే నిన్ను ఆరాధిస్తూ ఉండగా ఉందని అతను వస్తున్నారో నా ప్రభా బిడ్డ ఎందు నా ప్రభు నీ పరిశుద్ధ ఆత్మ తాకిడ పెద్ద ఎండు ఉంచిన తండ్రి. నాయన ఆరాధన చేస్తున్నప్పుడు నా తండ్రి నువ్వు చేసిన మేలు తలంచుకుంటున్నా ప్రభు సంతోషంతో నిన్ను ఆరాధించి పెట్టడానికి సహాయం దయచిన తండ్రి. ఇక నా ప్రభా నా వాక్యం చెప్తుండగా వస్తున్న ఆశ్రమ గారిని దీవించి ఆశ్రవదించు ప్రభా. నా తండ్రి నాయన ఆశ్రమ గారి వాక్యం తెచ్చిండగా నా ప్రభు వినగల చెవులు గ్రహించగల మనసు మాకు దయచిన తండ్రి. ఆయన తండ్రి నాకు వాక్యానుసారంగా మా జీవితాన్ని మార్చుకుని వెళ్ళకుండా మాకు సహాయం దయచండి. దయచేయండి నా ప్రభు వాక్యానుసారంగా నడిచే ప్రవర్తన మాకు దయచిన ప్రభు. తండ్రి అనేకులకు మాదిరిగా మేము జీవించి వెళ్ళకుండానికి సహాయం దయచిన ప్రభు. తండ్రి నీకే వందనాలు. స్తోత్రం తండ్రి. నన్ను దావీదు వలన ప్రభా మమ్మాళ్ళు ప్రార్థించి 7 మార్లు స్తుతించి అనుభవం మాకు దయచిన తండ్రి. నా ప్రభా మేము వెలుగుగా
ఉండి అనేకులు నా తండ్రి నీ వైపు తిప్పి బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి నా ప్రభు. అయా నీకే వందనాలు, స్తోత్రం 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 అయ్యా తండ్రి. నా ప్రభు ఇదిగో నా తండ్రి ఆంధ్ర సెలవుల్లో ఉన్న తండ్రి ఇదిగో సెలవుల ఆధీనంలో ఉంచుకున్న తండ్రి ఎటువంటి సిగ్నల్ ప్రాబ్లం లేకుండా నా తండ్రి ఆది నుంచి అంతం వరకు నా నువ్వే అధ్యక్షత వహించవలసిగా నా ప్రభావ. వచ్చిన ప్రార్థనతో నేను స్థుతిస్తున్నాం అయ్యా. ప్రార్థన ఏదైనా తప్పులు ఉంటే మన్నించమని నా ప్రభావ. మాలో తగ్గింపు జీవితాలు నా తండ్రి, భయభక్తి గల జీవితాలు నా తండ్రి, నమ్మిక గల జీవితాలు నా తండ్రి, స్థిర మనసులు నా ప్రభావ, నిబ్బరమైన బుద్ధి కలిగిన ప్రభావ నా తండ్రి, పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నిండు నా ప్రభావం మిమ్మల్ని ఆదరించి ఆదరించదంటే ఆనందించిన ప్రభు, నీలో ఆనందించిన ప్రభు, నిన్ను ప్రార్థించబట్ల ఉండాలి మాకు సహాయం చేస్తామని నమ్మొచ్చు. చిన్న ప్రార్థన పాదాలు చెంత చేర్చుకోమని అతి వినంతో బతిమాలు అడిగి వచ్చున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన సరోజిని గారు వందనాలమ్మా. చేసిన ప్రార్థన అండి దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన మధ్యన హైమావతి గారు వందనాలమ్మా. వందనాలండి, వందనాలు. ప్రార్థన చేయండి అమ్మా. బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తో బాధపడుతున్న వారు రోగుల కోసం చేయండి అమ్మా. ఓకే అమ్మా. వరలక్ష్మి గారు వచ్చారమ్మా? వచ్చారండి, వచ్చారు. ఓకే. స్తోత్రములైనా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రములయ్యా, 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 స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా 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 దేవాది దేవ దైవ కుమారుడానికి స్తుతులు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకారుడు అద్భుతకారుడానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిన్న నెడుగా తెంచిన నేను అమ్మంగా తెంచిన దేవానికి వందనాలు, స్తోత్రాలు 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 నాయన. ఆకాశం హస్తన భూమిని పాతిపెట్టమన్న దేవుడు నాయన, గాలిని గర్జించిన వాడు నాయన నీకు వందనాలయ్యా. ఎర్ర సముద్రం రెండు పలకని చెల్చిన వాడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఆర్య నేల మీద ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన వాడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మారిన వాడ మార్పు లేని వాడానికి వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా ఈ మధ్యాహ్నం నాయన ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో నా ప్రభ అయ్యా మేము ఎక్కడెక్కడి వారి ఒకే కుటుంబంలో చేరిన ప్రభ నాయన అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించుకునే శక్తిని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆరాధించే శక్తిని దయచండి, ప్రార్థించే శక్తిని మాకు దయచండి ప్రభా. ఎటువంటి తలంపులను చేస్తున్నాములో పెరిగిపోయింది ప్రభా. అయ్యా నేను చూసే నేత్రాలు మాకు దయచండి అయ్యా. నీతో మాట్లాడే స్వరాలను మాకు దయచండి తండ్రి. మాలో అల్ప విశ్వాసం తొలగించండి అయ్యా. అయ్యా విశ్వాసం కలిగి నీ నామాన్ని గణపరిచే ప్రయత్నం మాకు దయచేయండి ప్రభా. అయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారో, కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు నా తండ్రి. అయ్యా మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలయ్యా. అయ్యా మా ప్రార్థనని మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా మా ప్రార్థనకు మీరు జవాబు ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. లోకరక్షకుడా లోకనాథుడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా నీకే స్తుతులు స్తోత్రాలు. యేసయ్యా కనికరం గల దేవుడు, కృప చూపించేవాడు నా ప్రభా. అయ్యా నాయన నీ కనికరం మా ఎడల ఉంచండి అయ్యా. అయ్యా నీ బలమైన కృపను మా మీద ఉంచండి తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నాయన నీ నామాన్ని కూడి ఉన్నాం ప్రభా నా తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. అయ్యా ఈ రోజునైనా మీరు మాలో ఉండండి దేవా. అయ్యా మేము మీలో ఉండే కృపను దయచేయండి ప్రభా నా తండ్రి. పరిశుద్ధాత్మడా అయ్యా ఇదిగో నా తండ్రి అనేదినం నేను వెతికే కనులు మాకు దయచేయండి తండ్రి. అయ్యా వెండిని బంగారాన్ని నాయన ఎలాగైతే వెతుకుతామో తండ్రి అలా వెతికితే దొరుకుతానని చెప్పిన దేవుడు తండ్రి. అయ్యా అడుగుతున్నాం, వెతుకుతున్నాం తండ్రి. అయ్యా తడుచున్నాం ప్రభా, తీసే తలుపులు తెరవబడేట్టు మీరు సహాయం చేయండి అయ్యా. వెతుకుచుండగాని బంగారం మాటలు దొరికే కృపను దయచేయండి తండ్రి. అడుగుచుండగాని సమాధానం దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మడా పరిశుద్ధాత్మడా నీకే స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా లోకులు సాయం వ్యర్థమని తెలిసిన ప్రభా. అయ్యా నీ సన్నిధిలోకి వచ్చాను తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ఆనందం ఉన్నది ప్రభా, నీ సన్నిధిలో సంతోషం ఉన్నది తండ్రి నాయన. అయ్యా మేము ఎప్పటికీ పోగొట్టుకోకుండా అనేదేను నా తండ్రి. సంతోషంగా ఆనందంగా జీవించే జీవితాలకు మా జీవితాలు మార్చబడాలి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మహోన్నతుడైన యేసయ్యా నీకు వందనాలయ్యా. సర్వోన్నతుడైన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి జీవంగల దేవుడు నా తండ్రి నాయన. మాట్లాడేవాడా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. అయ్యా మీరు మాత్రమే మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా జీవాధిపతి జీవంగల దేవుడు యేసయ్యా. అయ్యా పరాక్రమం గల బలాఢ్యుడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా ఏమిచ్చిన నీ రుణం తీర్చుకోలేం ప్రభా. అయ్యా స్తుతులు స్తోత్రములు తప్ప ఏమి చెల్లించుకోలేం ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్క ఉదయం నా తండ్రి
అయ్యా నా తండ్రి నీతో గడిపే కృపనిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీతో గడిపే కృపను మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. అయ్యా ఇంకా ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. అయ్యా మేము ప్రార్థనలో బలహీన పడిపోతున్నామేమో తండ్రి. అయ్యా ప్రార్థన జీవితాలను మాకు దయచేయండి తండ్రి. అయ్యా నేను ఎలా ప్రార్థించాలో, నేను ఎలా స్థుతించాలో నాయన, అయ్యా నేను ఎలా గణపరచాలో మీరు మాకు నేర్పించండి తండ్రి నాయన. అయ్యా ప్రార్థన విన పలుకుచున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన, అయ్యా షుగర్ బీపీలు థైరాయిడ్ తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా షుగర్ తో నాయన బాధపడుతున్న బిడ్డలకు నాయన షుగర్ నుండి విడుదల దయచేయండి తండ్రి నాయన. అయ్యా మరి షుగర్ మరి రావడానికి నాయన మీరే సహాయం చేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అంతే బీపీతో బాధపడుతున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్ముడా 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 జీవాధిపతి జీవం గల దేవా మాట్లాడి దేవా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా బీపీ కంట్రోల్ అవడానికి మీరు సహాయం చేయండి అయ్యా. అయ్యా బీపీలతో బాధపడుతున్న బిడ్డలు నా తండ్రి, వాళ్ళ బీపీల కంట్రోల్ అవి నా తండ్రి నార్మల్ అవడానికి మీరు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అలాగే నాయన థైరాయిడ్ తో బాధపడుతున్న బిడ్డలు కూడా మీరు కనికరించండి తండ్రి నాయన. అయ్యా థైరాయిడ్ నుండి విడుదల దయచేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా వాళ్ళ క్యాన్సర్ బారి నుండి విడుదల దయచేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా అయ్యా క్యాన్సర్ వ్యాధి నాయన భయంకరమైన వ్యాధి ప్రభా నా తండ్రి. అయ్యా మరి ఇదిగో నాయన ప్రాణాలు తీసే వరకు కూడా నాయన ఆ క్యాన్సర్ వ్యాధి వదలదు ప్రభా. అలా కాదు నా తండ్రి, క్యాన్సర్ వ్యాధి నాయన అయ్యా నాయన ఎలాంటి వాళ్ళన్నా నాయన క్యాన్సర్ నుండి విడిపించడానికి నాయన అయ్యా నీ బలమైన హస్తాన్ని కుమ్మరించండి ప్రభా నాయన. బిడ్డలకు ధైర్యాన్ని దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మరి ఇదిగో నాయన అనేక మంది ఇంకా అనేక రోగాలతో నాయన హాస్పిటల్ బారిన పడి ఉన్నారు ప్రభా. బిడ్డలందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. అయ్యా స్వస్థపరిచే యెహోవా మీరు మాత్రమే స్వస్థపరిచే దేవుడు తండ్రి. అయ్యా నీకు అసాధ్యమనేది ఏది లేదు, సమస్తమును సాధ్యం చేసేవాడు నా ప్రభా. అయ్యా హాస్పిటల్ ఉన్న రోగులందరినీ ముట్టండి తండ్రి, ముట్టండి అయ్యా. అయ్యా నీ బలమైన రెక్కల కింద ప్రతి ఒక్క బిడ్డని దాచిపెట్టమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నానయ్యా. మరి అలాగే నా తండ్రి నీకు వందనాలు ప్రభా. మురళి గారిని బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. నాయన నా తండ్రి ఆ బిడ్డ నాయన కిడ్నీ వ్యాధితో బాధపడుచున్నాడు ప్రభా నాయన. అయ్యా అనుదినం డయాలసిస్కి వెళ్ళిన ఆయన అయ్యా మరి ఎంతగానో డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు ప్రభా నాయన. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డను మీరు కనికరించండి కనికరించండి అయ్యా. అయ్యా నీ బలమైన రెక్కల కింద దాచిపెట్టండి ప్రభా. ఎటువంటి బలహీనతతో బాధపడుతూ మీకు ఇష్టం కాదు నా తండ్రి. ఆ బిడ్డను మీరు కనికరించండి అయ్యా. దేవుడు నన్ను స్వస్థపరచడని నాయన. అయ్యా నీ మందిరంలో గొప్ప సాక్షి బిడ్డవలే వాడబడుటకు నాయన మీరే సహాయం చేయండి అయ్యా. అనేక మందికి మాదిరికరం జీవితంగా మార్చబడే కృపను దయచేయండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీ కనికరంగల దేవుడు అని మేము నమ్ముచున్నామయ్యా. కృప చూపించేవాడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్క విషయంలో నీ సమాధానం దయచేయండి అయ్యా. అయ్యా నీ చిత్తం నెరవేర్చే కృపను దయచేయండి తండ్రి. అయ్యా నీకు వేరుగుండా మేమేమి చేయలేం ప్రభా. అయ్యా నీలో ఒకనిగా జీవించే జీవితాలుగా మార్చబడాలి ప్రభా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. కనికరంగల దేవుడు కృప చూపించేవాడు నా ప్రభా. అయ్యా నీ కనికరం మా మీద ఉంచండి అయ్యా. నీ కృపను మా మీద ఉంచండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా ఈ ఉదయకాల ప్రార్థనలు నా తండ్రి ఏ ఏ కుటుంబం కొరకు అయితే చేస్తున్నామో మీకు తెలిసిన ప్రభా. ఆ కుటుంబాలు బలపరచండి స్థిరపరచండి తండ్రి. నీ బలమైన రెక్కల కింద దాచిపెట్టండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. సంజయ్ గారి కుమార్తెకు మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని దయచండి తండ్రి. ఎటువంటి బలహీనత బిడ్డలను ఆయన ముట్టకుండా నీ దేవదూతల కంచెను దయచండి అయ్యా. అయ్యా వాళ్ళ కుటుంబాలు ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి తండ్రి. ప్రతి ఒక్క సమస్యను యేసు నామములో పారదోలమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అలాగే గ్రేసి గారి పట్ల నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి ఆ బిడ్డ నా తండ్రి నాయన ఏదైతే నా తండ్రి నాయన మరిదిగా నా తండ్రి నాయన అయ్యా ల్యాండ్ ఉన్నదో ఆ ల్యాండ్ నా తండ్రి ఏ ఒక్కరు కూడా నా తండ్రి నాయన నాయన నా తండ్రి నాయన మరిదిగో తీసుకోకుండా ఉండే కృపను దయచేయండి తండ్రి. అయ్యా మరి ఆ బిడ్డ నా తండ్రి కష్టపడిన కష్టార్జితం నా తండ్రి. అయ్యా తన బిడ్డలు అనుభవించడం మీరు సహాయం చేయండి తండ్రి.
అయ్యా మరి ఆస్తి మీద ఎంతో మంది కన్ను వేసి ఉన్నప్పటికీ నా తండ్రి అయ్యా మరి సాతాను తంత్రాలను వేసి నామలో పెరిగివేయండి ప్రభా నాయన. ఆ బిడ్డకి నా తండ్రి కుమార్తెలకు రావాల్సిన ఆస్తి విషయంలోనైనా మీరు గొప్ప కార్యాలను దయచేసినైనా అయ్యా మరి ఇదిగో నాయన నా తండ్రి ఆ ల్యాండ్ మీద ఎటువంటి నరకన్ను పడకుండానైనా నీ భద్రతను దయచేయండి, కాపుదలను దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే ఇదిగో నా తండ్రి నాయన దేవాది దేవుడు దైవ కుమారుడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. మారిన వాడా మార్పు లేని వాడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించండి తండ్రి. అయ్యా మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేయండి ప్రభా. నాయన వరలక్ష్మి గారికి జ్వరం తగ్గించండి ప్రభా. ఆవిడ నాయన ఎంతగానో జ్వరంతో పీడించబడుతున్నది ప్రభా నాయన. ఆనాడు నాయన పేతురతకు జ్వరం ఎలాగైతే తగ్గించావో నా తండ్రి అయ్యా వరలక్ష్మి ఆంటీ గారు కూడా జ్వరం నుండి విడుదల దయచేయండి తండ్రి. ఆ బిడ్డకి స్వస్థతను దయచేయండి తండ్రి. నీ గాయపడిన హస్తంతో ముట్టండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మరి అలాగే నా తండ్రి నీకు వందనాలు ప్రభా. భర్త గారు కూడా నా తండ్రి బీపీ నుండి షుగర్ నుండి విడుదల దయచేయండి తండ్రి. నీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను కూడా మీరు ముట్టండి ప్రభా. ఆ బిడ్డకు నువ్వు గ్రహారాధన తొలగించండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 అయ్యా. వాళ్ళ కుటుంబం త్వరగా నాయన కోలుకున్నట్టుకు నాయన మీరే సహాయం చేయండి తండ్రి. వాళ్ళకున్న నా తండ్రి నాయన అన్వేషణలో మీరు గొప్ప కార్యాలు దయచేయండి తండ్రి. అనుదిన ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్న దేవుడు తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మరి మంచి కారుకి మంచి డ్రైవర్ రావడానికి నాయన అయ్యా నాయన కారు ద్వారా కుటుంబంతో పోషించబడటకు నాయన వాళ్ళ కుటుంబంతో అనుదినం అభివృద్ధి పొందుటబడి మీరే సహాయం చేసి నడిపించండి దేవా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి నాయన. కృపగల దేవా కరుణామేడ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన దేవాది దేవుడు నా తండ్రి. ఇంకా మా సంఘాల మా కుటుంబాల నాయన ఎవరైతే నీ సన్నిధికి రాలేకపోతున్నారో నాయన ప్రతి ఒక్కరిని నాయన అనుదినం అడుగుచున్నాము తండ్రి. ద్వారాలు తెరిచే దేవుడు, మార్గాలు సిద్ధం చేసే దేవుడు నా ప్రభా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. అయ్యా నువ్వు ఉన్నవాడివి విన్నవాడు అని మేము నమ్ముచున్నాము తండ్రి. అయ్యా నాయన బిడ్డలు మీరు కనికరించండి అయ్యా. కనికరించండి అయ్యా. నీ బలమైన రెక్కల కింద దాచిపెట్టండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. స్తుతులు కాస్తున్నడు అన్నవాడా నాయన. ఈ రోజు నాయన పాటల ద్వారాగా నా తండ్రి మీరు మాతో మాట్లాడాడు ప్రభా. పాటలు పాడుచుండగా చక్కని స్వరాలను మాకు దయచేయండి తండ్రి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఆత్మలను వేస్తున్నామలో పెరిగివేయండి ప్రభా. అలాగే నా తండ్రి నాయన ఆరాధన నడిపిస్తున్న బిడ్డలు నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించే శక్తిని దయచేయండి తండ్రి. ఈ పరిశుద్ధాత్మ తాకడనైనా ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి తండ్రి. నేను చూసే నేత్రాలు కలిగి ఉండే కృపణైనా ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి తండ్రి. మరి అలాగే ఇదిగో నా తండ్రి నాయన ఈ రోజునైనా కీర్తన భాగం చదువుచుండగా నాయన అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానం దయచేయండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. అలాగే ఇదిగో నా తండ్రి నాయన వాక్యం చూపుతున్న దైవ సేవకురాలు ఎవరైతే ఉన్నారో ప్రభా ఆ బిడ్డని మీరు కనికరించండి, కృపను చూపించండి అయ్యా. ఆ బిడ్డ వాక్యాలు విచ్చుండగా బిడ్డని సిలిసాటను మరుగుపరచండి. మీ నోటి బోరవలె వాడుకుండి ఆ బిడ్డను మీరు అభిషేకించండి తండ్రి. అనేక వాక్యాలు విచ్చుండగా విత్తబడిన వాక్యం దున్నబడిన భూమిలో పడిన ఆయన అభివృద్ధి పొందడి మీరు సహాయం చేయండి. అనేక ఆత్మ ఫలాలు ఇచ్చే కృపను దయచేయండి తండ్రి. ఏ ఒక్క విషయం కూడా మేము వ్యర్థంగా తీసుకోకుండా నాయన ఇదిగో నాయన వెనుగలే చెవిని గ్రహింప చేసే మనసును నాయన మా అందరికీ దయచేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ తాకిడిన బిడ్డకు దయచేసిన నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నాయన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఇదిగో నాయన ఉదయకాల సమయంలో నాయన అయ్యా మా ప్రార్థనని మీరు ఆలకించి మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేస్తున్నారు నమ్ముచు నాయన. చివరిగా నా తండ్రి మా సంఘాలని జుంకాలను కుటుంబాలను ఆయన అయ్యా దైవ సేవకుల కుటుంబాలను నా తండ్రి నాయన నీ చేతికి అప్పు చెప్పుకుంటూ చివరికి ఎరుసలేములో సమాధానం దయచేయండి అయ్యా. యూదులకు రక్షణ దయచేయండి అయ్యా. సార్వత్రిక సంఘాలకు మీ క్షేమం సమాధానం దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన హేమవతి గారికి వందనాలండి. వందనాలమ్మా. ప్రార్థనలన్నీ దేవుడు దీవించును గాక. ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. అన్ని ఆమేన్. ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. థైరాయిడ్ బీపీ క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి దేవుడు నెమ్మది దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. మధ్యన వరలక్ష్మి గారు చేస్తారు. వరలక్ష్మి గారు వందనాలమ్మ. వివాహం కాని వారి కోసం అండి, గర్భం లేని వారి కోసం, గర్భిణీ స్త్రీల కోసం, అలాగే ఉద్యోగస్తుల కోసం, వ్యవసాయదారుల కోసం చేయండి. అలాగే
స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. దేవానికి వందనాలయ్యా తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి, ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నాయన తండ్రి, మమ్మల్ని నా తండ్రి నాయన నీ యొక్క సన్నిధి ప్రభా, మేమందరం కూడుకుని ప్రభా మేము ప్రార్థన చేయించండిగా నాయన. నా తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరట ప్రార్థిస్తారు వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవాది దేవుడా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మరి నాయన నా ప్రార్థన మీరు ఆలకించు దేవా, అంగీకరించండి నాయన. ఇప్పుడు వరకు చేసిన బిడ్డల ప్రార్థన మీరు ఆలకించారు నాయన. నా ప్రార్థన కూడా నీ యొక్క పరమం చేర్చుకోమని అడుగుతున్నాను దేవా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా. ఇది నాయన నా తండ్రి నీకు వందనాలయ్యా. కొన్ని విజ్ఞాపనలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. దేవానికి వందనాలు. మొదటిగా నాయన మా యొక్క స్థుతులు మీరు ఆలకించండి దేవా, అంగీకరించండి నాయన. మా యొక్క స్థుతుల మీద ప్రభా మీరు మా మధ్యకి రమ్మని అడుగుచున్నాను నాయన. తండ్రి నీకు వందనాలు. సహాయించి తండ్రి, సహాయించి తండ్రి. ఉదయకాల స్థుతులు నా తండ్రి నీకు నైవేద్యం అంటున్నావు ప్రభా. దేవానికి వందనాలయ్యా. అంగీకరించండి నాయన, అంగీకరించండి తండ్రి. అలాగన ప్రభా దేవా, మరి నా తండ్రి వివాహం కాని బిడ్డలు ఉన్నారు నాయన. తండ్రి నీకు వందనాలు. వాళ్ళకి నా తండ్రి నాయన ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభా మీరు సహాయించి తండ్రి ఆ బిడ్డల కొరకు నా తండ్రి మేమందరం ప్రార్థన చేయించున్నామయ్యా. ఆ యొక్క ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా, అంగీకరించండి అయ్యా, సహాయించి తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. అలానే గర్భం లేని బిడ్డలు ఉన్నారు నాయన. గర్భాన్ని మీరు ముట్టండి నాయన, ముట్టండి. ఆ గర్భంలోని దోషాన్నంతటిని మీరు నా తండ్రి కడిగి వేసి శుద్ధి చేసిన ఆయన. దేవాని చిత్తమైతే ప్రభా వాళ్ళకి గర్భాన్ని తెరమని అడుగుతున్నాను ఆయన. తెరవండి ప్రభా. ఈ యొక్క నూతన సంవత్సరంలో నాయన నూతన క్రియ చేయండి ప్రభా. ఎవరికైతే బిడ్డలు లేక అంగలారుస్తున్నారో నాయన వాళ్ళ ప్రార్థన మీరు ఆలకించి సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. నా తండ్రి గర్భంతో ఉన్న బిడ్డలు నాయన సుఖమైన డెలివరీ జరుగుతుంది నాయన. మీరు సహాయించి తండ్రి. తల్లి బిడ్డను మరి క్షేమంగా మీ యొక్క దీవెనలతో నింపమని అడుగుచున్నాను నాయన. అలాగిన ప్రభా యవ్వనస్తులు ప్రభా, యవ్వనస్తులు నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు నాయన మీరు సహాయించి తండ్రి. యవ్వనస్తులు నాయన ప్రభా ఏ బండి నడిపిన నాయన మీరు తోడుగొండండి నాయన. ఎటువంటి యాక్సిడెంట్కి గురవ్వకుండా నీ కృపా దీవెన ఆశీర్వాదంతో నింపమని అడుగుతున్నాను. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా మీకే వందనాలయ్యా, స్తోత్రాలు అయినా. అలాగనే తండ్రి నైనా వాళ్ళకి రక్షణ ఇమ్మని అడుగుతున్నాను నాయన. అలాగనే ఉద్యోగం లేని బిడ్డలకి నైనా దేవాని చిత్తమైతే ఉద్యోగాలు అనుగ్రహించి వాళ్ళకి ఉపాధిని కల్పించమని అడుగుతున్నాను నాయన. ఉద్యోగం చేయించిన బిడ్డల కొరకు వందనాలు నాయన. వాళ్ళకి సమయానికి జీతాలు పడుటకు నాయన మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. విడిపించండి, విడుదల చేయండి. దేవానికి వందనాలయ్యా. ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించిన ఆయన, ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించమని అడుగుతున్నాను నాయన. అలాగనే తండ్రి విట్ల బాబు గారి నాయన ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభా. మరి యేసయ్యా నీకు వందనాలయ్యా. మరి నా తండ్రి నాయన మంచి మేలుతో నింపండి. అతను చేసే పని ఎందు మీరు తోడుగొండి సహాయించి తండ్రి. దేవానికి వందనాలయ్యా. అలాగనే యేసయ్య మరి నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ బలపరచాలని ఎంతగానో ప్రయాసపడుతుండగా నా తండ్రి, నా దేవా, నా తండ్రి యేసయ్య నీకు వందనాలయ్యా. మీరు సహాయించి తండ్రి ఆ యొక్క ప్రయాసం వ్యర్థం అవ్వకుండా ప్రతిఫలం మీరు అనుకరించండి నాయన. ఎవరికైతే నాయన దీంట్లో చేర్చాలని ప్రభు చెప్తున్నారు నాయన వాళ్ళ మనసులో మీరు ఉండండి. కనికరాన్ని దేని పుట్టించిన ఆయన వాళ్ళ కళ్ళను మీరు తెరిపించిన ఆయన. ఈ తెల్లవారుజామున ప్రార్థించాలన్నా నా తండ్రి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చిన ఆయన ఈ యొక్క మీటింగ్లో ఈ యొక్క జూమ్లో నా తండ్రి మాతో కలిసిన ఆయన ప్రార్థించుటకు నాయన తండ్రి మీరు సహాయించి తండ్రి. అయ్యా కుటుంబాన్ని దీవించండి, భార్యను బిడ్డను దీవించండి. నీ యొక్క హస్తాలకు అప్పచెప్తున్న తండ్రి మీరే సహాయం చేయాలి తండ్రి. అలాగనే ప్రభా నాయన సంజయ్ గారు నాయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, దేవశక్తిని ఇవ్వండి తండ్రి.
ఈ యొక్క మమ్మల్ని అందరినీ నడుపుచుండగా నీ యొక్క జ్ఞానంతో నింపు దేవా, తృప్తిపరచండి నాయన. తండ్రి నాయన సంజయ్ గారి భర్త గారిని మీరు ముట్టండి అయ్యా. ఆ యొక్క బీపీ నుండి విడిపించిన ఆయన విడిపించండి, సమాధానం అనుకరించండి, మంచి స్వస్థత విడుదల అనుకరించండి ఆయన. ఆ కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను. అలాగనే యేసయ్య చంటిబాబు గారి కుటుంబాన్ని దీవించిన ఆయన. నా తండ్రి నాయన అతను చేసే సేవని సంఘస్థులను దీవించు నాయన. నీకు వందనాలు. అతను ప్రభా లోని విషయంలో నా తండ్రి మీరు సహాయం చేసి మేలుతో నింపండి నాయన. పాస్టర్ గారిని ఇచ్చిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే ఆశీర్వాదం పాస్టర్ గారిని బట్టి వందనాలయ్యా. దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన సంఘాన్ని, సంఘ సభ్యులని ప్రభా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను. పాస్టర్ గారిని ఇచ్చిన బిడ్డను దీవించమని అడుగుచున్నాను ప్రభా. అలాగనే తండ్రి ల్యాండ్ విషయంలో నా తండ్రి ఎంతో మోసపోయిన బిడ్డని మీరు నాయన ఒక్కసారి దృష్టించిన ఆయన. చుట్టాలే బంధువులే నమ్మిన వాళ్ళే ప్రభా మోసం చేసి ఆ యొక్క ల్యాండ్ లాక్కోవాలని చూస్తున్నారు అయ్యా. తండ్రి కనికరించిన ఆయన న్యాయం చెప్పే దేవానికి వందనాలు. వాళ్ళతో మీరు మాట్లాడండి ఆయన. వాళ్ళలో ఉన్న నా తండ్రి దుర్మార్గతను ప్రభా ఈ యొక్క నామంలో తరివి కట్టమని అడుగుచున్నాను నాయన. నీకు వందనాలయ్యా. న్యాయం చేయమని అడుగుచున్నాను నాయన. ఆ బిడ్డ స్థలం ఆ బిడ్డకి ఇచ్చుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగనే తండ్రి విట్లబాబు గారు మేనగాళ్ళని ఆయన ముట్టండి ఆయన. జ్ఞాపక శక్తిని ఇవ్వండి ఆయన. తల మొదలుకు నరికాలు వరకు నీ యొక్క అగ్నితో తాకి నా ప్రభా నా తండ్రి నాయన సమాధానం స్వస్థమని అడుగుచున్నాను నాయన. కోల్పోయిన ఆ యొక్క జ్ఞాపక శక్తిని తిరిగి పొందుకున్నట్టుకు నాయన ఆ బిడ్డకి రక్షణ అనుభవాన్ని అనుగ్రహించమని ప్రార్థించున్నాను నాయన. అలాగనే తండ్రి మురళి గారిని బట్టి వందనాలు ప్రభా. మురళి గారిని నాయన నీ యొక్క అగ్నితో అభిషేకించిన ఆయన విశ్వాసాన్ని ఇవ్వండి, నిరీక్షణ ఇవ్వండి, ఓపిక సహనాన్ని ఇవ్వండి ప్రభా. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడన్న విశ్వాసంతో అతను ముందుకు సాగుటకు మీరు సహాయించి తండ్రి. అయ్యా ప్రభా నైనా వారానికి 2 సార్లు నైనా నా తండ్రి హాస్పిటల్కి వెళ్తుండగా రాకపోకలను మీరు తోడుకొని సహాయించి తండ్రి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నైనా. నీకు వందనాలు. ముట్టండి అయ్యా. స్వస్థపండి ప్రభా. విడుదల అనుగ్రహించండి దేవా. చక్కగా తిని తాగుటకు నాయన నీ కృప దయచి తండ్రి. ఆకలి మీరు పుట్టించమని అడుగుతున్నాను. నీరసాన్ని తీసివేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు. సహాయించి తండ్రి. అన్ని విషయాలను మీరు తోడుగా ఉండండి ప్రభా. మరి నా తండ్రి నాయన బబులు పరీక్షలను మీరు తోడుగండి సహాయించి తండ్రి. మంచి జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి, మంచి మార్కులతో బిడ్డ పాస్ అవుటకు నీ కృప దయచి తండ్రి. అయ్యా పరమ తండ్రి యేసయ్యా నీకు వందనాలయ్యా. మరి నా తండ్రి దేవా నా భర్తని నీ చేతులకు అప్పచెప్తున్నాను అయ్యా. అతనికి రక్షణ ఇవ్వండి, మారు మనసుని తండ్రి. నీ కృప దయచే తండ్రి. మంచి ఆరోగ్యంతో నింపండి నాయన. నా తండ్రిగానైనా జూమ్ మీటింగ్లో ఉన్న యొక్క ప్రతి కుటుంబాన్ని నీ చేతులకే నేను అప్పచెప్తున్నాను నాయన. నేను ఇంకా ఎవరి గురించి నన్ను మర్చిపోతే నా తండ్రి దయతో క్షమించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సంజయ్ గారు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారికి వందనాలండి. దేవుడు దీవించి ప్రార్థన పట్టుకొని దయచేది కాక ప్రార్థనలు ఆలకించను గాక. వివాహం కాని వారికి వివాహాలు జరుగును గాక. గర్భం లేని వారికి దేవుడు గర్భాలు తెరుచును గాక. అలాగే ప్రార్థన చేసుకున్నామండి. కొన్ని అంశాలను బట్టి యవనస్తుల కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, అలాగే ఎవరైతే మరి పాపంలో పడిపోతున్నారో వారి కోసం, గ్రహాలు లేని వారి కోసం ప్రార్థన చేసుకుందామమ్మా. స్తోత్రం 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 స్తోత్రం. మహాగండ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాకంటే ముందుగా నాయన సహోదరులు చేసిన ప్రార్థనని ఆలకించి ఉన్నారు ప్రభా. అందుబట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ రోజు నాయన మరి నాయన 2-3 కూడి నామం పెట్టి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో తండ్రి వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చిన దేవా. మేము ఇదిగో తండ్రి కొద్దిమంది కూడుకొని ప్రార్థన చేస్తున్నామో ప్రార్థన ఆలకించండి, ప్రార్థన సమాధానం దయచేయండి. ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నామో ప్రతి ప్రార్థన ఆలకించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. జూమ్ కాల్ మీటింగ్ లో మా కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్క బిడ్డలు కూడా స్పందించి ప్రభా
మరి మా కోసం ప్రార్థన చేయండి అని అడిగే వారిని మాకు నాయన చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి సార్వత్రిక సంఘాన్ని ఆస్వాదించండి, అభివృద్ధి పరచండి, విస్తరింప చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి నిర్వహిస్తున్న ప్రభావ గారిని ప్రభా జ్ఞాపకం చేసుకొని మంచి జ్ఞానం ఇచ్చిన ఆయన నాడు సొలొమోనుకు ఏమి కావాలని అడిగినప్పుడు ప్రభా ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు, నాయన ఏమి అడగలేదు కన్నా ప్రభా జ్ఞానం అడిగాడు ప్రభా. జ్ఞానంతో పాటు సమస్తం ఇచ్చినావు తండ్రి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నాయన అందరికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తుతురాలు ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య నాయన ఇదిగో మరి అదే కలసంలో ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభా యవనస్తులు ప్రభా లోకంలో కలిసిపోతున్నారు, లోకమైన బాంధకం, లోకమైన బురదలో ఉన్నారు ప్రభా, లోకమైన పాపంలో పడిపోతున్నారు ప్రభా. ఇదిగో నా తండ్రి తల్లిదండ్రులు ఎంత ప్రార్థన చేసినా ప్రభా, ఎంత కన్నీరు కారుస్తున్నా ప్రభా, యవనస్తులు ప్రభా మార్చగల శక్తి నీ చేతిలో ఉంది ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా యవనస్తులను పట్టుకోండి ప్రభా, నీ చదువు నడిపించుకోండి. వారికి ఎటువంటి పాప ఆలోచనలు, పాపపు చూపులు, పాపపు తలంపులు రాకుండా చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అలాగే నాయన గృహాలు లేని వారికి నాయన గృహాలు దయచేయండి ప్రభా. గృహాలు లేక నాయన అద్దెంట్లో ఉండి అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు ప్రభా. అట్టి వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే నేను చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారో అట్టి వారందరినీ కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో నా తండ్రి అమ్మవద్దు గారి మేనల్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు ప్రభా. అయ్యా మరి ఆ బిడ్డకున్న బలహీనత ఇస్తే నామములు తొలగించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి ఎటువంటి సాతాన క్రియలు కానీ ప్రభా, ఎటువంటి చీకటి క్రియలు కానీ ఆ బిడ్డల మీద వేలుబడి చేయకున్నట్లు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఒకరి తర్వాత ఒకరికి వరుసగా అందరికీ నాయన మరి నాయన జ్వరాలు వస్తున్నాయంట ప్రభా. ఆ కుటుంబాన్ని అంతటిని కూడా ఆస్వాదించండి, అభివృద్ధి పరచండి ప్రభా. నీకు వందనాలు. వారు అన్యులైనప్పటికీ ప్రభా ప్రార్థన మరి చేయమని మరి ప్రార్థన అవసరం అడిగి ఉన్నారు ప్రభా. అయ్యా ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఈ రోజు మరి రైమవతి గారు ప్రభా మరి ఆంధ్రాకి వస్తుండగా ప్రభా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇందు నిమిత్తమైతే వస్తున్నాను వేరిన దేవుడు ప్రభా. ఆ పనులన్నిటినీ సక్రంగా పూర్తి చేసుకుని ప్రభా అయ్యా మళ్ళీ ఆయన తన స్థానానికి, తన గమ్యస్థానానికి తను చేర్చమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే మురళిగాని ముట్టుకుని స్వస్థపరచండి, గుడ్డ బలహీనత ఇస్తూ నామంలో తొలగించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ప్రతి ఒక్క రోగాలను విడిపించే దేవుడు ప్రభా. నేను రోగుల కోసం వచ్చాను అన్నావు ప్రభా. అయ్యా మరి భూలోకంలో రోగాలు ఎక్కువైపోయిన ప్రభా. ఎక్కడ చూసిన భయంకరమైన మరి మనస్పందన ప్రభా. ఎక్కడ చూసిన రోగాలతోనే ప్రతి కుటుంబంలో కూడా రోగం లేని వారు ఏ కుటుంబం లేదు నాయన. దాన్ని ఏ రోగము గుడారము సమీపించదని చెప్పావు కదా నాయన. అయ్యా నువ్వు చెప్పిన మాటలన్నీ సత్యాలు కదా ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదో ఒక రోగం, ఏదో ఒక బలహీనత. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏ బలహీనత లేకుండా అందరూ సంతోషంతో ప్రభా అయ్యా నీ సన్నిధానం గడిపే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు. దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారు ప్రభా, ముట్టండి. మంచం మీద పడి ఉన్న రుద్రులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి యేసయ్యా నీకు వందనాలు నాయన. తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వృద్ధాశ్రమంలో ఉన్న రుద్రులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దిక్కుమొక్కు లేని ప్రభా, తల్లిదండ్రులని అనాథను జ్ఞాపకం చేసుకోండి నాయన. గర్భిణీ స్త్రీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అది ఎదవరాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా కంటి చూపు లేక చాలా మంది బిడ్డలు అంత ఇబ్బంది పడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మరి అనాథగా బతుకుతున్న వారు నాయన ఇదిగో రోడ్లంట నాయన మరి ఎంతో మంది వారు ప్రభా మరి ఆశ్రయం లేక ప్రభా మరి ప్లాట్ఫారం మీద నాయన. అలాగే తండ్రి అక్కడ మరి సంత మార్కెట్లో అక్కడెక్కడ జీవిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మధ్యస్థమితం లేకుండా తిరుగుతున్న వారు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉదయకాల సమయంలో ప్రతి వారిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. రైల్వే శాఖ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి మరి జ్ఞానం ఇచ్చి చురుకుదనాన్ని ఇచ్చి ఆయన సక్రంగా పనిచేయడానికి కృప చూపించండి ప్రభా. పోలీస్ శాఖ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీకు వందనాలు. అలాగే ప్రభా మరి ప్రతి ఒక్క ఉద్యోగం కూడా మరి చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య మరి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా మరి నాయన మరి బాధ్యత నిర్వహించడానికి కృప చూపించమని అడుగుతున్నాను. ఇదిగో నాయన ఉద్యోగం చేస్తున్న సత్యనారాయణ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. లావణ్ గారి బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. అలాగే మహారాణి గారి ప్రభా వీరందరూ ఉద్యోగం చేస్తూ ప్రభా మధ్య మీటింగ్ వస్తున్నారు ప్రభా. అయ్యా మరి ఆయన పగలంతా కష్టపడిన రాత్రి అంతా మరి నిద్ర లేకపోయినా ప్రభా తెల్లారగట్లే ఆయన లేచి జూమ్ కాల్ మీటింగ్ వచ్చి నేను ఆరాధిస్తున్న బిడ్డలు నాయన వారు చేస్తున్న ఉద్యోగాన్ని అభివృద్ధి పరచండి ప్రభా. ఉద్యోగంలో మెలకులు దయచేయండి. ఉద్యోగంలో మంచి మరి ప్రమోషన్ ఇప్పించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఉద్యోగ నిమిత్తం ఆయన పొరుగులు వెళ్తున్నారు వస్తున్నారు ప్రభా.
మరి నాయన ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మరి ఎస్తేరు కనబట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డకు ఆయన ఒక ఆయనకి ధనం ఇచ్చింది ప్రభా. ఇచ్చిన ఆయన ప్రభా తీసుకున్నప్పుడు ఎంతో ప్రేమతో తీసుకున్నాడు ప్రభా. ఇప్పుడు అడుగుతుంటే ప్రభా అయ్యా మరి ఇవ్వడానికి మనసు అంగీకరించట్లేదు నాయన. మనసును ప్రేరేపణ దయచేయండి ప్రభా. అయ్యా ఎలా తీసుకున్నారో అలాగే ఇవ్వడానికి ప్రభు చూపించి మంచి మనసు నా బిడ్డకు అనుగ్రహించమని అయ్యా మరి ప్రార్థన శ్రద్ధ పెట్టమని అడిగింది ప్రభా. బిడ్డ నాయన ఎంతగానో అయ్యో కష్టపడి సంపాదించిన ధనమే ఇలాగా నాయన ప్రజల పాలైపోయిందని బిడ్డ బాధపడకూడదు ప్రభా. ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోమనేది కలిసి అడుగుతున్నాం ప్రభా. అయ్యా జూమ్ కాల్ మీటింగ్ వచ్చిన తర్వాత ఆయన మాకు ధనం వచ్చిందని బిడ్డ సాక్షిగా నిలబడాలి తండ్రి. అలాగే నాయన మేము జూమ్ కాల్ మీటింగ్ వచ్చిన తర్వాత ప్రభా ఇదిగో నా భర్తకు నాయన బాగుపడిందని నా రమాదేవి గారు సాక్ష్యం చెప్పుకోవాలి ప్రభా. ఆ బిడ్డ ఇప్పుడే నాయన నీ సన్నిధానంలో ప్రభా అయ్యా బిడ్డను పట్టుకోవడానికి ముళ్ళు పెట్టి ఉన్నావు ప్రభా. అయ్యా మరి ఆ బిడ్డ చేసిన తప్పిదమ్ములు ఏమైనా ఉంటే క్షమించండి. ఏ దోషం కూడా బిడ్డ మీద ఏలుబడి చేయకున్నట్లు సహాయం చేయండి. ఏ పాపం మా బిడ్డ మీద అంటుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. పాపలను రక్షించడానికే వచ్చాను అన్నావు ప్రభా, అంతేగాని శిక్షించడానికి రాలేదు ప్రభా. అయ్యా బిడ్డను రక్షించండి ప్రభా. మురళి గారిని ప్రభా అయ్యా నీకు వందనాలు. బిడ్డకున్నటువంటి ప్రతి ఒక్క బలహీనత యేసు నామంలో తొలగించండి. ఆ గొంతుల్లో నాయన మరి అది కూడా తీసివేయండి ప్రభా. అన్నం తినడానికి సహకరించండి. ఆకలి పేగుని ప్రభా ఆకలి కలిగించండి ప్రభా. తిన్న ఆహారం నాయన జీర్ణించుకోవడానికి జీర్ణశక్తి దయచేయండి ప్రభా. అయ్యా మరి ఏమి తినక ప్రభా రక్తం తక్కువగా ఉందని రక్తం నాయన మరి పాయింట్ ఎక్కించారు ప్రభా. అయ్యా మళ్ళీ ఇంకా రక్తం జోలికి పోకున్నట్టు సహాయం చేయండి. ఇంకా రక్తం ఎక్కించుకున్నట్టు సహాయం చేయండి ప్రభా. అయ్యా ఒంటికి రక్తాన్ని పుట్టించండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు ప్రభా. అలాగే నా తండ్రి ఎక్కించిన రక్తం నాయన ఒంటికి పడడానికి కృప చూపించమని ప్రభా. మొన్నైతే నాయన చాలా మరి ఇది నాయన ఇదిగో ప్రమాదం అయిందంట ప్రభా. అయ్యా బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఆ బిడ్డకున్నటువంటి మనోవేదన కూడా తీసేయండి ప్రభా. ధనం ఎంతగానో ఖర్చు పెడుతున్నారు. మంగళవారం శుక్రవారం ప్రభా డయాలసిస్కి వెళ్తున్నారు. అయ్యా వేలు ఖర్చు పెడుతున్నారు ప్రభా. ఒక్కసారి చూడండి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారు ప్రభా. చాలా మంది బిడ్డలు నాయన ఎంతగానో పరితపిస్తున్నారు ప్రభా. అందరినీ కూడా మీ జ్ఞాపకం చేసుకోమని తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా మరి నాయన మరి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జూమ్లోకి వచ్చిన వారు అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. వారికి ఇరుగులు ఇబ్బందులు నాయన అన్నిటిని తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఎవరైతే నాయన మరి ప్రభా ఇదిగో తండ్రి చెప్పుకోలేని సమస్యలు అయ్యా నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన లోకంలో ప్రభా ఇదిగో చాలా మరి స్పీడ్ గా డ్రైవింగ్ చేస్తూ ప్రభా యవనస్తులు ప్రభా అయ్యా మరి డ్రైవింగ్ విషయంలో కృప చూపించండి ప్రభా. అయ్యా వారు వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు నాయన నీ దేవదూతని కావలుగా ఉంచండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. అలాగే వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి ఇదిగో నా తండ్రి యేసయ్య ఎంతమంది బిడ్డలు కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని ప్రభా మంచం మీద ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నా చిన్నల్లుడి విషయంలో ఎంతో మేలు చేసావు తండ్రి. ఆపరేషన్ చేయకుండా ప్రభా అయ్యా కాళ్ళను ముట్టి స్వస్థపరిచావు నాయన. ఇంకా నడవలేకపోతున్నాడు ప్రభా. అయ్యా స్టాండ్ మీద నడుస్తున్నాడు ప్రభా. ఆ బిడ్డ నాయన మరి లేచి నాయన నడిచి తన పనులు తను చేసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తుతులు నాయన. అయ్యా మరి నన్ను బట్టి నా బిడ్డను శిక్షించొద్దు ప్రభా. అయ్యా నన్ను శిక్షించు ప్రభా. ఎందుకంటే నేను పాపిని ప్రభా. పుట్టుకతోనే నేను ఎన్నో పాపాలు చేసి నన్ను ప్రభా. అయ్యా నన్ను శిక్షించి కానీ నా బిడ్డలను శిక్షించొద్దు నాయన. నీకు వందనాలు. అయ్యా పెద్దల విషయంలో కూడా మేలు చేయండి ప్రభా. అయ్యా బిడ్డకు నాయన మరి నడిదనము స్కానింగ్ తీశారు ప్రభా. ఆ స్కానింగ్ లో ఎటువంటి లోపం లేకుండా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. స్కానింగ్ మంచిగా రావడానికి కృప చూపించి నాయన నీకే సమర్పణ చేస్తున్నాం ప్రభా. అయ్యా ప్రతిదీ కూడా నీకే వందనాలు ప్రభు. ఏది జరిగినా ఏది జరగకపోయినా నీ చిత్తం ప్రభా. నీ చిత్తములు ఏది ఉందో అదే జరిగిస్తావు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన నాకు నాయన ముందుగానే ప్రభా దర్శనం చూపించావు ప్రభా. అయ్యా మరి గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తుంది ఏంటి నాకు దర్శనంలో. నేను అయ్యా ఎవరిని హాస్పిటల్ పాలు చేయొద్దని ప్రార్థన చేసుకున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా ప్రార్థన ఇప్పటికీ నాయన ఆ దర్శనం ఇప్పటికీ నాయన మరి జరుగుతుంది ప్రభా. అయ్యా ఆ దర్శనానికి ఈడుంటే కొట్టివేయండి ప్రభా. నీకు వందనాలు. మేలుగా మార్చండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే నా తండ్రి యేసయ్య మా ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానంగా ఉండడానికి కృప చూపించండి ప్రభా. ఇరుగు పొరుగు వారి మీద ఎటువంటి భేదం లేకుండా సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇదిగో నేను బాగా చెప్పారు నాలుక గురించి నాయన. నిజమైన నాలుక ఎన్నో విధాలుగా అయ్యా మంచిని కోరుకుంటుంది చెడుని కోరుకుంటుంది ప్రభా.
అయ్యా నాలుకను బట్టి నీకు వందనాలు. నోటి మాట నుంచి వచ్చిన మాటను బట్టి అయ్యా ఇతరులకు ఎంత మరి మేము బాధ పెట్టే వారంగా మాట్లాడుతున్నామా, ఇతరులను ప్రభా మోసపరిచే వారిగా మాట్లాడుతున్నామా, ఆయన ఏది అలా మాట్లాడుతున్నామో నీకు తెలుసు. నేను ఈ నాలుక నోరుని ఇచ్చింది ఎందుకంటే నీ స్తుతించడానికి తప్ప ఇతరుల మీద కొండాలు మాట్లాడడం కాదు ప్రభా. ఇతరులను ఆయన మోసపరిచే నాలుగు మాకొద్దు నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా నేను స్తుతించే నా నోరు నాకు దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఈ రోజు నాయన ప్రార్థనలో మీరు నందుకు వందనాలు ప్రభా. పాటలు పాడుచున్న మా కంఠస్వరాలను దయచేయండి ప్రభా. అయ్యా ఆరాధన చేస్తున్న లలిత గారిలో మీరుండండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా వాక్యం చెప్పడానికి వస్తున్న సేవకురాండం మీరుండండి ప్రభా, మీకు వందనాలు. అయ్యా మరి ప్రతి విషయంలో కూడా వాక్యం చదువుతున్న వాక్య పర్యటనలో కూడా మీరుండండి ప్రభా. ముగింపు వరకు కూడా మీరే ఉండి తోడుగా ఉండి జూమ్ కాల్ మీటింగ్ లో ప్రభా అందరూ సెల్ పని చేయడానికి కృప చూపించండి. నెట్వర్క్ అని ఏది కూడా ఆటంకపరచకుండా ప్రభా ప్రతిదీ కూడా నీ ఆదరణ ఉంచుకోమని జూమ్ కాల్ మీటింగ్ ఇంకా ఇంకా విస్తరింప చేసి అనేక దేశాలకు ఆయన రాష్ట్రాలకు వ్యాపింప చేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో, మా దేశంలో ఉన్న సరిహద్దును జ్ఞాపకం చేసుకోండి, న్యాయాధికారులను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యపరమైన శక్తిని దయచేసి న్యాయబద్ధంగా పరిపాలన చేయడానికి జ్ఞాపకం అనువర్తించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా అధికారుల మధ్య సమాధానం దయచేయండి నాయన. ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి నాయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఎవరైతే జూమ్ కాల్ వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో ప్రభా, ఎవరైతే నాయన దీన్ని స్పందిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఇతర దేశాలు ఎటువంటి భూకంపాలు కానీ, కరువులు కానీ, కాటకాలు కానీ ఏమి రాకుండా ప్రతి దేశాన్ని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. మన దినమున భూకంపం వచ్చిన దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అక్కడ ఉన్న వారి ప్రజలకు నెమ్మది దయచేయండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టమని అన్నావు ప్రభా. అయ్యా ఆకలిగా ఉన్న వారికి ఆదరించే భాగ్యం మాకు దయచేయండి అని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నా యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఏమన్నా అంశంలో నాయన మర్చి ఇంటి వరలక్ష్మి గారు జ్వరం తగ్గించండి ప్రభా. ఆ బిడ్డ నాయన ఒళ్ళంతా నొప్పులతో బాధపడుతుంది ప్రభా. ఆ బిడ్డ నొప్పుల నుండి విడిపించమని అడుగుతున్నాం ప్రభా, నీకు వందనాలు. అలాగే భర్తకు మారు మనసు దయచేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన సరోజిని గారిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండండి. ఆర్థిక పరిస్థితిలో ఉంది ప్రభా, బిడ్డకు దాని సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. వారి కుటుంబాన్ని పోషిస్తున్న దేవానికి వందనాలు. ప్రతి విషయంలో కూడా బిడ్డ కృప చూపించండి ప్రభా, దయ చూపించండి. ఏది నీ చిత్తం లేకుండా జరగదు నాయన. జరిగే ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండమని ఆ బిడ్డకు నాయన సహకారిగా ఉండండి నాయన. నీకు వందనాలు ప్రభా. ఆర్థిక పరిస్థితి ఉంటుంది ప్రభా బిడ్డ నాయన, ఆ బిడ్డకు నాయన దానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా మరేం నాయన తండ్రి యేసయ్యా ఆ బిడ్డ నాయన తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచున్నాను, తలగానే ఉంచమని అడుగుతున్నాం ప్రభా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మరి చాలా మంది బిడ్డలు నాయన మరి నాయన మరి శరీరము సహకరించక రాలేకపోతున్నారు ప్రభా. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎందుకంటే రాత్రంతా పగలంతా కష్టపడుతున్నారు ప్రభా. అయ్యా రాత్రికాల రాత్రికాలంలో కూడా ప్రభా వారి పనుల్లో ప్రభా శరీరము నాయన బలహీనమైపోతుంది ప్రభా. అయ్యా అట్టిగా మరి బలహీనమైనప్పుడు ప్రభా రావడానికి నాయన వారి శరీరం సహకరించట్లేదు నాయన. ప్రతి ఒక్క బిడ్డ శరీరాలు సహకరించేట్లు సహాయం చేయమని ప్రతి ఒక్కరు జూమ్లోకి వచ్చి నేను ఆరాధించి నేను గణపరిచే ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రభా చిన్ని ప్రార్థన పాదాల చెంత పెడుతూ ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరగా నేర్చు పరిశోధన బతిమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. నేను చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాటలోకి వెళ్దామండి. మన మధ్యన ఉన్న పద్మజ గారు పాట పాడతారు. పద్మజ గారు అమ్మా వందనాలమ్మా. వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? బాగున్నావమ్మా. పాట పాడండి అమ్మా. నన్ను దాటిపోకయ్యా దావీదు కుమారా, భర్తమై నేనయ్యా యేసయ్యా, భర్తమై నేనయ్యా. నన్ను దాటిపోకయ్యా దావీదు కుమారా,
భర్తమై నేనేనయ్యా యేసయ్యా, భర్తమై నేనేనయ్యా. నా వారే నన్ను మరచిరి నన్ను మరచిపోకయ్యా, కన్నవారే నన్ను విడచిరి నన్ను విడచిపోకయ్యా. నా వారే నన్ను మరచిరి నన్ను మరచిపోకయ్యా, కన్నవారే నన్ను విడచిరి నన్ను విడచిపోకయ్యా. నన్ను దాటిపోకయ్యా దావీదు కుమారా, భర్తమై నేనేనయ్యా యేసయ్యా, భర్తమై నేనేనయ్యా. నా తల్లి గర్భమందు నా జన్మమే పాపమాయే, నా కులము వెలివేసిరి నా మతమే త్రోసివేసి. నా తల్లి గర్భమందు నా జన్మమే పాపమాయే, నా కులము వెలివేసిరి నా మతమే త్రోసివేసి. ఆదరించు వారే లేరాయే, నన్ను దాటిపోబోకయ్యా యేసయ్యా, నన్ను దాటిపోబోకయ్యా. నా వారే నన్ను విడచిరి నన్ను విడచిపోకయ్యా, కన్నవారే నన్ను మరచిరి నన్ను మరచిపోకయ్యా. నన్ను దాటిపోకయ్యా దావీదు కుమారా, భర్తమై నేనేనయ్యా యేసయ్యా, భర్తమై నేనేనయ్యా. దినములు తరబడి నీ కొరకై ఎదురు చూచి, కేకలేసి అలసి అరసిపోతిని. దినములు తరబడి నీ కొరకై ఎదురు చూచి, కేకలేసి అలసి అరసిపోతిని. అడ్డుకున్న వారే లేరాయే, నన్ను దాటిపోబోకయ్యా యేసయ్యా, నన్ను దాటిపోబోకయ్యా. నా వారే నన్ను విడచిరి నన్ను విడచిపోకయ్యా, కన్నవారే నన్ను మరచిరి నన్ను మరచిపోకయ్యా. నన్ను దాటిపోకయ్యా దావీదు కుమారా, భర్తమై నేనేనయ్యా యేసయ్యా, భర్తమై నేనేనయ్యా యేసయ్యా, భర్తమై నేనేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన పద్మజ గారు వందనాలండి. వందనాలమ్మా. వందనాలమ్మా. వేరే పాట పాడుకుందామండి. మన మధ్యలో ఉన్న రామాదేవి గారు. అమ్మగారు వందనాలండి. వందనాలండి. వందనాల పాట పాడండి అమ్మా. హల్లెలూయా. అడిగి అడిగి అడిగా యేసయ్య ఎప్పుడు వస్తారని, అడిగి అడిగి అడిగా యేసయ్య ఎప్పుడు వస్తారని. సూర్యుని అడిగా చంద్రుడిని అడిగా, హల్లెలూయా హల్లెలూయా. సూర్యుని అడిగా చంద్రుని అడిగా, ఎప్పుడు యేసయ్య వస్తారని. సమయం ఇక లేదు, కారణం వేగముగా ఉన్నాడని. సమయం ఇక లేదు, యేసే వస్తారని. అడిగి అడిగి అడిగా యేసయ్య ఎప్పుడు వస్తారని, యేసయ్య ఎప్పుడు వస్తారని. సముద్రముని అడిగా జలరాశుని అడిగా, హల్లెలూయా హల్లెలూయా. సముద్రముని అడిగా జలరాశుని అడిగా, హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు యేసయ్య వస్తారని, ఎప్పుడు యేసయ్య వస్తారని. సమయం ఇక లేదు, యేసే
వస్తారని. సమయం ఇక లేదు యేసే వస్తారని. కారణం వేగముగా నీడే సిద్ధపడి ఉండాలని. కారణం వేగముగా నీరే సిద్ధపడి ఉండాలని. అడిగి 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 అడిగా ఎప్పుడు యేసయ్య వస్తారని. అడిగి 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 అడిగా ఎప్పుడు యేసయ్య వస్తారని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. చక్కగా పాట పాడింపించిన రమాదేవి గారికి వందనాలండి. వందనాలు. అలాగే మరొక పాట పాడుకుందాం. మన మధ్యలో జేపీ గారు వందనాలండి. వందనాలండి. ఒక పాట పాడండి అయ్య గారు. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మెలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మెలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశింపదగినది. నూతనమైనది నీ జీవ మార్గము,
విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా. మీకే స్తుతి స్తోత్రం తండ్రి, స్తుతి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. చక్కగా పాట పాడిన జేపీ గారు వందనాలండి. వందనాలు అమ్మగారు. వందనాలండి. అలాగే మన మధ్యన నాయట్ర బాబు గారు వందనాలమ్మా. వందనాలు. పాట పాడండి గారు, పాట పాడండి. దేవునికి స్తోత్రం. నీవు చేసిన మేళ్ళలు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అలలంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలకు హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలుకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేలుకు, నువ్వు చూపిన కృపలకు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన ఎట్రబాబు గారికి వందనాలండి. అలాగే ఓ పాట పాడుకుందాం. మన మధ్యన గ్రేసమ్మ గారు పాట పాడతారు చివరగా ఆరాధన. గ్రేసమ్మ గారు అమ్మగారు ప్రైజలాడ్. వందనాలండి. వందనాలు. ఎలా ఉన్నారండి? బాగున్నామమ్మా, మీరు అందరు బాగున్నారా? అందరూ బాగున్నామండి. ఓ పాట పాడండి అమ్మా. సరే సరే. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ. వందనాలండి. మధురమైన నీ నామమును, మధురమైన నీ నామమును మరువక ధ్యానించెద ప్రభువా, మరువక ధ్యానించెద ప్రభువా. ఆత్మనాద అదృశ్య దేవా, అఖిల చరాలకు ఆధారుండా,
ఆత్మనాద అదృశ్య దేవ అఖిల చరాలకు ఆధారుండ అనయము నిన్ను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీరా అనయము నిన్ను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీరా మధురమైన నీనామమును మధురమైన నీనామమును మరువక ధ్యానించెద ప్రభువా నాదు జనములు నన్ను విడచినను నన్ను నీవు విడువకుండా నాదు జనములు నన్ను విడచినను నన్ను నీవు విడువకుండా నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన మధురమైన నీ నామమును మధురమైన నీ నామమును మరువక ధ్యానించెద ప్రభువా శ్రేష్టమగుని స్వాస్యము కొరకై మేఘమందు రానయున్నా శ్రేష్టమగుని స్వాస్యము కొరకై మేఘమందు రానయున్నా ఆ గడియ ఎప్పుడు ఎవరికి తెలుసు అంతము వరకు భద్రపరుచుము ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు అంతము వరకు భద్రపరుచుము మధురమైన నీ నామమును మధురమైన నీ నామమును మరువక ధ్యానించెద ప్రభువా మరువక ధ్యానించెద ప్రభువా ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమును మధురమైన నీ నామమును మరువక ధ్యానించెద ప్రభువా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కగా పాట పాడించిన గ్రేసమ్మ గారు వందనాలండి. వందనాలండి. పాస్టర్ గారు కూడా వందనాలండి. మరి సరోజిని గారు, హైమావతి గారు, లలిత గారు ఏమి అనుకోవద్దు. లలిత గారు కాదు, వరలక్ష్మి గారు, హైమావతి గారు, సరోజిని గారు ఏమి అనుకోవద్దండి. పాటలు తప్పలేదండి. పర్లేదండి, అలా అందరికి టైం ఇవ్వాలి కదా. ఆరాధనకి వెళ్తుంది. మధ్యలో లలిత గారు అమ్మ ప్రైజ్ లాడమ్మ. వందనాలండి. వందనాలు. ఎలా ఉన్నారు లలిత గారు? బాగున్నారండి? బాగున్నా. చాలా రోజులు అయిపోయింది. ఈ హ్యాపీ న్యూ ఇయర్ అయ్యాక రాలేనట్టునండి మీరు. ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ లలిత గారికి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు. కొత్త సంవత్సరంలో ఇప్పుడే వచ్చారు కదండి. బుధవారం వచ్చారు. బుధవారం వచ్చారు. సరే, అది ఆరాధన చేయండి అమ్మా. బాగున్నారండి? అందరూ బాగున్నారమ్మా? పిల్లలదిని అందరం బాగున్నామమ్మా. ఆరాధన చేయండి. సరే, అందరం కళ్ళు మూసుకొని తలలు వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా యేసయ్య జీవాధిపతి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. దేవా ఇంతవరకు కూడా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయ కాలంలో ప్రభా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచేటటువంటి భాగ్యమును ప్రభా దేవా మా అందరికి కూడా మీరు దయచేసినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. ఎన్నిక లేని ప్రభా దేవా జీవితాలను మీరు ఎన్నుకొని ప్రభా తండ్రి ఈ జూమ్ ద్వారా ప్రభా మీ సన్నిధిలో ప్రభా పాల్గొనడానికి మీరు చూపించేటటువంటి కృపకై మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. దేవా యేసయ్య మీరు ఎంతో ఘనమైనటువంటి కార్యములను చేసేటటువంటి గొప్ప దేవుడో ప్రభా, అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు ప్రభా, ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. మేలు చేసేటటువంటి దేవుడవు తండ్రి యేసయ్య తండ్రి, గొప్ప దేవుడవు ప్రభా. దేవా నీ హస్తాల చేత మమ్మల్ని దీవించేటటువంటి దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు కూడా తండ్రి దేవా చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనలు ప్రభా యేసయ్య పాడినటువంటి పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు ప్రభా. ఆరాధనలో కూడా మీరు మాతో ఉండండి తండ్రి యేసయ్య. దేవా తండ్రి వచ్చినటువంటి ప్రతి ఒక్క విడ తండ్రి ఆత్మతో సత్యముతో తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం ఇచ్చేయండి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం ఇచ్చేయండి దేవా మీకు వందనాలు ప్రభా. దేవా యేసయ్య ఎంతో మందికి లేనటువంటి గొప్ప ధన్యతను గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. దేవా తండ్రి పాటల ద్వారా ప్రభా మీరు ఎంతగానో మహిమపరచబడ్డారు తండ్రి యేసయ్య తండ్రి. ఆరాధనలో కూడా ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా మీకు వందనాలు. లేఖన భాగాల ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా మీకు వందనాలు 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 చెల్లించుకుంటూ దేవా పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. దేవా యేసయ్య ఉన్నతుడవు మహోన్నతుడవు రాజులకు రాజు ప్రభా. దేవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడపడుచున్నటువంటి గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి యేసయ్య. దేవా మీరు మేలు చేసేటటువంటి దేవుడవు ప్రభా యేసయ్య. దేవా గొప్ప దేవా నీకు వందనాలు 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 చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్నటువంటి మా యేసు రాజ్యం మాకు దేవుడుగా కలిగి ఉన్నటువంటి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి యేసయ్య. ఈ స్థితిలో దేవా యేసయ్య ఈ ఉదయ కాలంలో ప్రభా మేము లేచామంటే కేవలం నీ కృప తండ్రి. నీ కృప మా ఎడల చాలా ఉన్నతముగా ఉందని ప్రభా యేసయ్య మేము గుర్తెరుగుచున్నాము. అందును బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. జూమ్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆరోగ్యములను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి యేసయ్య. దేవా ఈ జూమ్ నడిపిస్తున్నటువంటి వారికి కూడా చక్కటి జ్ఞానమును ఆరోగ్యమును మీరు దయచేయండి ప్రభా. దేవా యేసయ్య మరి తండ్రి మీ లేఖన భాగంలో వివరించడానికి సిద్ధపడినటువంటి మీ దాసరాలను కూడా మీరు ముట్టి అభిషేకించి ప్రభా యేసయ్య మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో తండ్రి మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. ఈ విధముగా అందరం కూడా ఆయన నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండగా ఒక చిన్న పల్లవి పాడుకుందామని. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటై నీ పాదముల్ వదలాకుంటిన్, నీ మేలకు అలవాటై నీ పాదముల్ వదలాకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. అవును ప్రభువా, నేను నమ్మినట్లు ప్రభు ఈ లోకంలో మేము ఎవ్వరిని కూడా నమ్మలేదు ప్రభు. దేవా యేసయ్యా, నీకు మాకున్నటువంటి దూరాన్ని ప్రభు మీరు భరించలేక ప్రభు నా కోసం మా కోసం దిగి వచ్చినటువంటి దేవా మీకు ఎంత గొప్ప దేవుడవయ్యా. యేసయ్యా, మా ఆనందాన్ని కోరుకునేటటువంటి గొప్ప దేవా నీకు వందనాలు. మా ఆశలు తీర్చేటటువంటి ఉన్నతమైనటువంటి దేవా నీకు వందనాలు ప్రభు. యేసయ్యా, ఏదో మాటలు చెప్పి ప్రభు వదిలేసే దేవుడవు కాదు ప్రభు, క్రియల చేత ప్రభు దేవా ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడవు దేవా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాము ప్రభా. మేమేమి చేసినా తండ్రి, ఒకవేళ నీ సన్నిధి నుండి తొలగిపోతూ ఉన్నప్పటికీ కూడా ప్రభా మేలు చేయకుండా నువ్వు ఉండలేవు ప్రభా. యేసయ్యా, అంత గొప్ప దేవుడవు ప్రభా. మా జీవితాల్లో గొప్ప మేలు చేసేటటువంటి దేవా మీకు వందనాలు. గొప్ప దేవుడిగా కలిగి ఉన్నటువంటి దేవా మీకు వందనాలు దేవా. యేసయ్యా, ఈ ఉదయ కాలంలో తండ్రి యేసయ్యా మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో చేర్చి ప్రభా నీ సన్నిధిలో మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమంటూ దేవా చేసినటువంటి ఈ విజ్ఞాపన ప్రార్థనలు, ఈ ఆరాధనల వైపు తండ్రి మీరున్నారని నమ్ముచ్చు. ముందున్నటువంటి సమయం అంతా కూడా మీ పాదాలకు అప్పగించుకుంటూ అతి పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి మీ నామం అడిగి వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన చేసే లలిత గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలమ్మా. వాక్య భాగంలోకి వెళ్దామండి. మన మధ్యన పద్మజ గారు చదువుతారు ఈరోజు వాక్యం. 67వ కీర్తన 1 నుండి 7 వరకే ఉన్నాయి, చదివండి అమ్మ పూర్తిగా. పద్మజ గారు. అమ్మా వేరే ఎవరినైనా చదవమని చెప్పండి. ఓకే ఓకే అలాగేనండి. మన మధ్యన జేపీ గారు. జేపీ గారు. కీర్తనలు 67వ కీర్తన 1 నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను నీవు ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహ ధ్వని చేయునుగాక.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవుని వాక్యము మన వినికిళ్ళు ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యం చదివి వినిపించిన జేపీ గారికి వందనాలండి. అమ్మగారు వందనాలు. వందనాలండి. వాక్య పఠంలోకి వెళ్ళిపోదాం. మన మధ్యనున్న పాస్టమ్ గారు ఈ రోజు వాక్యం చెప్తారు. పాస్టమ్ గారు